సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఈ పవర్ షేరింగ్, ఇప్పుడు ఆయన అంత పవర్ఫుల్గా వచ్చి జైలుకి వెళ్ళిన తర్వాత మనం లేకపోతే టీడీపీ మొన్నటిదాకా 2 రోజుల క్రితము ఆయన రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా టీడీపీ జనసేన లేకపోతే అసలు బతికే పరిస్థితి లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పినప్పుడు ఇప్పుడు 24 సీట్లకే కన్ఫై ఉండటం ఏంటి? ఈవెన్ పవర్ షేరింగ్ ఎక్సెప్ట్ చేస్తూ పెద్ద పెద్ద హర్రామ్ జగన్ లాంటి వాళ్ళు కానివ్వండి, కాపు సామాజిక వర్గం కానీ ఖచ్చితంగా 1 సంవత్సరము 6 నెలల్లో 2 సంవత్సరాలు ఎంతో కొంత పవర్ షేరింగ్ ఉండాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పుడు, ఇంత లెగసీ కలిగిన 14 సంవత్సరాల నుంచి ఒక పార్టీ పెట్టుకొని నేను 2009 ప్రజారాజ్యానికి పనిచేశాను, ఇప్పుడు జనసేన పార్టీ 10 సంవత్సరాల నుంచి పనిచేశాను చెప్తున్నప్పుడు, ఇంత పవర్ఫుల్గా ఇంత సంస్థాగతంగా ఇంత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న జనసేన పవన్ కళ్యాణ్ నిజాలు చెప్పండి సార్, ఇదేం సార్ అంటే సంస్థాగతంగా నిర్మించేశారు. గ్రౌండ్ ఎంత ఉందంటే ఎప్పుడో ఉండుంది కదా, 7 సంస్థాగతం. నియోజకవర్గాల్లో ఎంతమంది ఉన్నారు కూడా తెలియదు అతనికి. మీకు ఇదే చెప్తున్నాను సార్, ఈ ఎగ్జాంపుల్ చాలు సార్. ఇది ఈ నియోజకవర్గం తణుకులో ఆయన అనౌన్స్ చేసుకోలేకపోవడం మీద పార్టీ మీద పొట్టలేదని సంస్థాగతంగా నిర్మించింది కేఎస్ఎస్, అది హర్రామ్ జోగే గారు. ఇంకేం పార్టీ 175 నియోజకవర్గాల్లో సంస్థాగత నిర్మాణమే జరగలేదు, బూత్ కమిటీలే లేవు. ఉభయ గోదావరి జిల్లాలో శాసించేంత స్థాయి వారాహి యాత్రలు తూగాన దగ్గర అవుట్కమ్ కూడా ఈ రోజుకి 20 ఎన్ని ఇచ్చారండి ఉభయ గోదావరి జిల్లాలో? ఆ దెందులూరులో ఎవరు చింతమనేని ప్రభాకర్ టికెట్ సాధించుకున్న వాళ్ళ దగ్గర ఎత్తుకెళ్ళిపోయిన ముసలోళ్ళ బ్యాచ్ కింద వేయాలని ఏంటి సార్ వీళ్ళకి పొట్టుంది? ఇవాళ ఇతను ఎమ్మెల్యే నిలబడుతున్నా, ఎంపీ నిలబడుతున్నా, అంబిగడ్లో ఉన్నాడు ఆయన. అంటే మీరు చెప్పేటప్పుడు ఆయన అసెంబ్లీలో ఉండే చోట అనకాపల్లి మూవ్ అండి, కొనతాల రామకృష్ణ ఎంపీ అవ్వాలి. ఆయన ఎప్పుడైతే ఎమ్మెల్యే అనౌన్స్ చేసాడో గ్యారంటీగా అక్కడ నాగబాబు ఉన్న చూడండి, గోవా పోయడం మళ్ళీ వెనక్కి వచ్చాడు, పక్కన నిలబడ్డాడు. ఇవాళ అనకాపల్లి మళ్ళీ నిలబడుతున్నారు, అది కాడి నుంచి ట్రై చేస్తుంటారు అది టు కాంకర్ దట్ అనకాపల్లి. ఇవాళ ఎక్కడ కలకల్లాడుతూ ఆ సామాజిక వర్గం కనబడుతూ అక్కడ ఖర్చు వేసేశారు పవన్ కళ్యాణ్ ఎలాగోలాగా అన్న కాన్సెప్ట్ లోనే. అంటే ఇప్పుడు ఏంటి, ఆయన ఎంపీగా నిలబడితే రేపు బీజేపీ ఖచ్చితంగా అలయన్స్ లోకి వస్తుంది, ఆయన కేంద్ర మంత్రి లేదంటే ఏదో పదవి ఇచ్చేసి ఉట్టికెగరలేము స్వర్గానికి ఎగిరింది. అదే కదా ఇప్పుడు మీరు చెప్తే, అరే ఎంపీ నిలబడడం వేరు, గెలవడం వేరు. గెలవలేరు ఎంపీ నిలబడడానికి గెలిచారు, మరి 2 నియోజకవర్గాలు గెలిచి నిలబడినోడికే దిక్కులేదు. నియోజకవర్గం అనౌన్స్ చేసుకోలేకపోతున్నాడు. 3 ఎంపీలు అనౌన్స్ చేశారు కదా సార్, ఓ ఎంపీ నానని చెప్పొచ్చు కదా, అయితే 24 ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా, ఇది నా నియోజకవర్గం చెప్పొచ్చు కదా. అది కూడా చెప్పలేకపోతే ఇంకెందుకండి? అరే నాయకుడండి, నాకు అర్థం కాదు. ఆయన వ్యూహం ఉండి ఉంటుంది సార్, వ్యూహం వాళ్ళకడ ఇదే రామ్ గోపాల్ సినిమాని కొట్టరేట. వ్యూహం అని ఫస్ట్ వాడింది పవన్ కళ్యాణ్ గారే, వర్మ గారి కంటే ముందు. వాడితే పేటెంట్ రైట్స్ ఉన్నాడు వ్యూహం, నేను వాడతా. రాజకీయ పార్టీ వ్యూహం ఉండాలని, వ్యూహం లేదు జనసేన పార్టీ చెప్పాను. పులివెందులో పోటీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారా? ఎందుకు చెప్పాలి? హోమ్ పిచ్ లో ఆయన అంతే, ఆయన భీమవరం చేస్తారు. ఏ ఛానల్ మీరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారని మీ ఇంట్లో అడిగారు. భీమవరం హోమ్ పిచ్ కావచ్చు, భీమవరం హోమ్ పిచ్ కావచ్చు, భీమవరం హోమ్ పిచ్ కావచ్చు. మీదే ఊరు సార్? నా ఊరు ఇప్పుడు ఎందుకు? మీరు ఏ ఊరైనా మీకు ఇల్లు ఉంటుంది కదా, వాకిలు ఉంటుంది కదా, మనకి ఏ ఊరు? గెలిచిన తర్వాత కట్టుకుంటా అని చెప్తున్నారు. గెలవడానికి దిక్కులే జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకుని వెళ్ళిపోతాడట, ఉంటాడట, గలగలాడుకుని చేస్తాను. సరే సరే, ఇప్పుడు వెళ్ళిన తర్వాత కడతారట, ఊరుకోండి సార్ నవ్వుతారన్న. ఇప్పుడు ఏంటి బీజేపీ వస్తుందా రాదా? ఏడవస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? కూటమిలోకి కాదా సార్? మీకు పురంధేశ్వరం స్టేట్మెంట్ వెళ్ళలేదు వీళ్ళందరికన్నా ముందు, చెప్పండి. ఇంకా ప్రెస్ కూర్చొని ముందే ఆవిడ చెప్పేసింది మొత్తం ఇవే చూపిస్తున్నారు. వాళ్ళే పారాచూట్ బ్యాచ్ వేసుకొని సస్తాను రైట్ అవుట్ వాళ్ళట వీళ్ళు కట్ట. ఏంటి సార్ మీరు కొత్త ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? రేపేమో 20వ తారీఖు తర్వాత బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, జైలుకి వెళ్తారని ఇంకోటి. అవునండి, 2 మేడ మీద కత్తి ఆడుతారు కాదండి. నా చేతిలో ఉందా, మీ చేతిలో ఉందా? అది 20వ తారీఖు విచారణ ఉందో లేదు కనుక్కోండి ఆయన చెప్తారా. మరి ఇప్పుడు ఎందుకు సరే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అసెంబ్లీలు ఇప్పుడు వాళ్ళు 94 వీళ్ళు 24 అనౌన్స్ చేశారు. డైరెక్ట్ గా 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన చెప్పింది. మరి ఎందుకు టీడీపీ అనౌన్స్ చేయలేదు? రేపు బీజేపీ వస్తుందని నమ్మకం ఉండే కదా, వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో బీజేపీ ఎవరైనా తగడం పగడంగా లేరా? అలా సత్యమూర్తి ఉంటాడు, ఆయన ఆయన నిలబడలేడు అక్కడ. ఏమో వాళ్ళు ఇంకో చోట రీప్లేస్ చేస్తారు. విజయవాడలో మీకు మల్లాది విష్ణు లేడండి, సత్యమూర్తి గారు అక్కడ ఎవరెవరికి ఇచ్చారు? బోండామకిను వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు నియోజకవర్గంలో. సత్యమూర్తి గారు బీజేపీ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసింది అనుకోండి, ఎంతమంది ఉన్నారు తెలుసా? 180,000 దగ్గర బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి అక్కడ. రేపు బీఫామ్ ఇచ్చేదా కన్ఫర్మేషన్ ఉండాలి కదా సార్? అరే ఇది ఇదేనా జగన్మోహన్ రెడ్డి లాజిక్ అనుకున్నారు? రేపు ఇన్ఛార్జీల మార్పు, ఇది క్యాండిడేట్లు అనౌన్స్ చేశారు. ఏడమన్నారు సార్ వీళ్ళు ఆల్రెడీ దుకాణాలు డబ్బులు పనిచేసుకుంటూ ఉంటారు, డిపాజిట్లు బ్యాచ్ ఇది. ఇప్పుడు ఏంటి సార్ జనసేనకు అవమానం జరిగిందంటారు మీరు? మీకు ఏమైనా డౌటా? లేదు సార్, నా ఇప్పుడు సోమిరెడ్డి ఓటమిలు చూడడానికి ఎలా పుట్టాడు? పవన్ కళ్యాణ్ అవమానాలు భరించడానికి ఆయనే చెప్పాడు కదా, తిట్లన్నీ నేను తింటాను వీళ్ళ కోసం అని. మరి తిట్లు తిన్నోడైతే కాసేపు ఆగా ఎన్నాళ్ళు చంపేసావు కదా మమ్మల్ని చేతస్థంతోనూ, కానీ ఇంకో 2 రోజులుగా బీజేపీ వాళ్ళు నన్ను పిలిచిద్దా కాగు, ఆ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అనౌన్స్ చేద్దాం, నీకేనా ఇవాళ అతిరేక మహారాజుల్లో మొదటిసారి ఇటు అనౌన్స్ చేసిను, నీ పుట్టినగాడి నుంచి నేను 45 ఏళ్ళు నీ లెగసీలు ఏ రోజు ముందు అనౌన్స్ చేసిన ఉదంతం లేదు కదా. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎందుకు మాకు ఈ దిక్కుమాల ప్రెస్టేషన్, నా జీవితంతో ఆడుకోకపోతే ఓ మాట అనలేడు. మరి ఇప్పుడు వీళ్ళేమో అసహనం వ్యక్తం చేస్తారు టికెట్లు రానోళ్ళు. మరి మీరు అన్నట్టు ఇంకా వైసీపీ ఇన్ఛార్జ్ మారిస్తే మీరు అక్కడే పాస్ పెట్టండి. వైసీపీ ఎమ్మెల్యేలు మార్చి ఇన్ఛార్జీలు పెట్టిన దగ్గర ఇలా పార్టీ ఆఫీసులు తగలడం
ఫ్రస్ట్రేషన్స్ ఇలాంటి ఏమైనా చూసారు ఫ్లెక్సీలు ఇప్పుడు చాలా మంది మారారు కదా సార్. ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళినా కూడా ఇప్పుడు ఇచ్చారు, నూజివి టికెట్ ఇచ్చారు పార్థసారథికి. పార్సార్ ఇంకా రాజీనామా చేయలేదయ్యా బాబు. మరి రాజీనామా చేసి టికెట్ అనౌన్స్ టికెట్ చేశారు అనౌన్స్ చేస్తారు సార్. అదే తెంగరతనం అంటున్నాను. ఈ తెంగరోళ్ళకి మనం ఏం చేస్తాం? మీకు ఒక మాట చెప్పనా, పార్సార్కి టికెట్ అనౌన్స్ చేయడం మీకు చెప్తున్నారు. ఇవాళ నేను మాట్లాడుతుందంటే వైఎస్ఆర్సీపీ టికెట్ పలానోడికి ఇవ్వకుండా ఇన్ఛార్జిని మార్చారు. ఏమైనా ఫ్లెక్సీలు చెప్పేసి అలవాటు చేసి చంపేసుకొని చచ్చిపోయిన ఉదంతాలు చెప్పండి. ఏమో టీడీపీలో మళ్ళీ ఏమంటారు? వైఎస్ఆర్సీపీ యాస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్. యాస్పిరెంట్స్ ఎక్కువ ఉన్న దగ్గర ఖచ్చితంగా తగాదాలు ఉంటాయి కదా. ఆస్పిరెంట్స్ ఉన్నారన్న మాటతో మీరు సర్దిపరచుకోండి. అధినాయకుడికి నియోజకవర్గాల మీద పట్టు ఉంది. అధినాయకుడు శాసించిన దాన్ని అమలుపరచని వాడిని మార్చే వెసులుబాటు అధినాయకుడు తీసుకుంటాడు. వీళ్ళకి చేత కావట్లేదని చెప్పండి. మీరు ఎప్పుడైతే తణుకులో అనౌన్స్ చేసే సామర్థ్యం ఉండి అనౌన్స్ చేయనప్పుడు ఆ సామర్థ్యానికి తగ్గట్టు వ్యక్తిని అనౌన్స్ చేసుకున్న వెసులుబాటు అవతల పార్టీ వాడికి ఇస్తున్నాడంటే ఈ పార్టీ మీకు పట్టలేదని అర్థం. దట్ ఈస్ జనసేన. మీరు అసలు జనసేన అవుట్ ఆఫ్ తీసేసేస్తున్నారు. ఇంకేట రాట్లపట్ల 24 వస్తే ఏడు చేస్తారు. అసలే చంద్రబాబు నాయుడికి అధికారం వస్తే ముక్కుతో 99 వస్తే చాలు. వస్తే ఎవరైనా మాట్లాడతారు. ఏడు దాటిన తర్వాత బోడిమల్ల నాజిక్కేస్తుంది.